కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. స్తోత్రం దేవ సర్వోన్నతుడ. ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను వారు సమృద్ధిగా అనుభవించి జీవితాల్లో గొప్ప సమృద్ధిని చూచుట కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, గొప్ప దేవుడు. మరి దేవుడు చేసేటటువంటి కార్యాలను బట్టి సమస్త మహిమ దేవునికే చెల్లాలి. ఇక్కడ దేవుడు చాలా అద్భుతమైనటువంటి మాటలు మనకు సెలవిస్తూ ఉన్నాడు. పిల్లలు గమనించాలి, జీవితం ఎప్పుడు కూడా సమస్యలు ఉంటుంటాయి, కానీ సమస్యల్లో కూడా సంతోషించేటువంటి వాడే క్రైస్తవుడు అనమాట. ఒక సామెత ఉంటుంది మనకి, నవ్వటం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం, సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోయేలా చేస్తుందంట. చూసారా, నలిగిన మనసు ఎముకలను ఎండిపోయేలా చేస్తుంది. కాబట్టి ఒకవేళ నలిగిన మనస్సు ఉంటే దాన్ని ఐరన్ చేసేసేసేయండి. దేవుని వాక్యం దహించగినటువంటి దేవుని దగ్గరికి వస్తే నలిగిపోయినటువంటి నీ మనసును ఐరన్ చేసి చక్కగా దేవుడిస్తాడు. హల్లెలూయా. సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఎన్ని సమస్యలున్నా సమస్యను బట్టి చింతించొద్దు, కృంగిపోవద్దు. ఈ రోజున జీవితంలో స్థిరత్వం లేకుండా ఈ రోజున ఏది జరుగుతుందా, ఎటు పోదారని చెప్పి చూస్తూ ఉన్నారు చాలామంది. దయచేసి గమనించాలి, దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు, ఆయన్ని విడిచిపెట్టొద్దు ఎప్పుడు కూడాను. ఈరోజు చాలామంది క్రైస్తవులు చూసినట్లయితే 2 రకాల క్రైస్తవులు మనకు కనిపిస్తూ ఉంటుంటారు. చెట్టు క్రైస్తవులు, పొట్టు క్రైస్తవులు. ఈ యొక్క విషయాన్ని ఈరోజు మనం కొంచెం డీప్గా ధ్యానం చేసుకుందాం. చెట్టు క్రైస్తవులు, పొట్టు క్రైస్తవులు. ఏంటి చెట్టేంటి పొట్టేంటి అనుకుంటున్నారా? ఇది ఒక అద్భుతమైనటువంటి కాన్వర్జేషన్ ఇద్దరు సేవకుల మధ్య జరిగింది. ఇది మనం ఈ ప్రస్తుత సమాజంలో మనం చూసినట్లయితే ఈ 2 విధాలైన క్రైస్తవులను మనం చూస్తూ ఉన్నాం. ఏ క్రైస్తవులు? చెట్టు క్రైస్తవులు, పొట్టు క్రైస్తవులు. చెట్టును పోలినటువంటి విశ్వాసులు, పొట్టును పోలినటువంటి అవిశ్వాసులు. గమనించాలి, చెట్టును పోలిన విశ్వాసులు, పొట్టును పోలిన అవిశ్వాసులు. ఒకరోజు వార్తాపత్రికలో ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్లో ఏమున్నదంటే, ఒక 50 మంది క్రైస్తవులు వేరే మతంలోనికి చేరారు అన్నది ఆ యొక్క వార్త అన్నమాట. ఏమైందంటే, యేసుక్రీస్తు ప్రభువును నమ్మారు, బాప్తిసం పొందారు, వారి జీవితం ముందు కొనసాగుతూ ఉన్నారు. సడన్గా మళ్ళీ వేరే మతంలోకి మారిపోయారంట. ఎందుకు ఇలా జరిగిందని చెప్పి సామ్యూయల్ గారు, ఒక సేవకుడు, ఆర్ఆర్కే మూర్తి గారిని అడిగారంట. గమనించాలి, ఆర్ఆర్కే మూర్తి గారిని, ఎందుకండి క్రైస్తవులు అయ్యింది, ఎందుకు ఇలా మారిపోయారు, ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ప్రశ్నించినప్పుడు జాగ్రత్తగా వినాలి. అసలు ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి అడిగినప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు ఇచ్చినటువంటి సమాధానం చాలా అద్భుతమైనటువంటిది. చాలా అద్భుతమైన సమాధానం ఇచ్చారంట. అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు ఏమన్నారంటే, వాళ్ళు వెళ్ళిపోవటం మంచిదే బాబు, వాళ్ళు వెళ్ళిపోవటం మంచిదే. ఎందుకంటే వారు పొట్టు క్రైస్తవులు. పొట్టు నిలకడగా ఉండలేదు కూడాను. గాలి ఎటువైపు వెళితే పొట్టు అటువైపే పోతుంది, పొట్టు అటువైపే వెళ్తుంది. చెట్టు అలా కాదు, దానికి నిలకడ ఉంటుంది. కాబట్టి నిలకడగా ఉండే క్రైస్తవులంతా కూడా చెట్టు క్రైస్తవులు. ఈ గాలి ఎట్టేస్తూ అటు ఎగిరిపోయేటువంటి వారు పొట్టు క్రైస్తవులు. ఆ 50 మంది మారిపోరు అంటున్నారు కదా, వాళ్ళు పొట్టు క్రైస్తవులు, వాళ్ళు వెళ్ళిపోవటమే మంచిది అని చెప్పి ఈ యొక్క ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారట. చాలా అద్భుతంగా ఉన్నది కదా, చాలా అద్భుతంగా ఉంది. చెట్టులా నిలకడగా ఉండాలి. ఎందుకంటే వేరు పారి ఉంటుంది చెట్టు. ఆ వేర్లు పారి ఉండటం కారణంగా అది గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, ఏమి సంభవించినా అది స్థిరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి మీరు నిజమైనటువంటి చెట్టు క్రైస్తవులు అయితే, చెట్టుకు వేర్లు లోపలికి ఉంటాయి కదండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, భర్త వల్ల ఎంతో టార్చరు, అత్తమామలు, ఆడబడుసులు,
ఆ సంఘంలో, సమాజంలో, ఉద్యోగం చేసే ప్లేస్లో ఎక్కడికి వెళ్తే అక్కడ ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుంటారు, కానీ వాళ్ళు స్థిరంగా ఉంటారు, దేవుణ్ణి విడిచిపెట్టరు. ఏంది దేవా, నేను నమ్ముకున్నా కూడా నాకు భర్త టార్చర్ ఏంటి, ఈ సమస్యలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, ఈ శోధనలు ఏంటి అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నిస్తారు చాలామంది. ప్రభా నేను నీకు ప్రార్థన చేయను, నీ దగ్గరికి రాను, నేను నమ్ముకోను, ఎట్టు గాలేసి తట్టిపోస్తారు. పొట్టు క్రైస్తవుల మాటలు అంతా కూడా. చెట్టు క్రైస్తవులు అలా కాదు, వేర్లు లోపలికి తన్నుకుంటూ ఉంటారు. కాబట్టి జీవితంలో ఎటువంటి గాలివాన వచ్చినా, ఎటువంటి తుఫాన్ వచ్చినా స్థిరంగా ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు చెట్టు క్రైస్తవులు. పొట్టు పోలినటువంటి వారు ఏం చేస్తారంటే మన నుంచి వేరైపోవడమే శ్రేయస్కరం అని చెప్పి ఆ యొక్క ఆర్ఆర్కే మూర్తి గారు హితబోధ చేశారంట. రాత్రి పగలు దేవుని వాక్యం ధ్యానించేటువంటి వారు ధన్యులు. దీవారాత్రం ఉంటుంది అనమాట, రాత్రి పగలు. అలా దీవారాత్రం కూడా దేవుని వాక్యం ధ్యానించేవారు ఎలాగ, నీటి కాలువ దగ్గర నాటబడిన చెట్టు వంటి వారు అంటే. ఏ చెట్టులో మామూలు చెట్టు కాదు, నీటి కాలువలో ఎవరైనా నాటబడినటువంటి చెట్టు వంటి వారు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అద్భుతంగా ఈ కీర్తనకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ చెట్టుకు సారం ఉంటుంది, జీవం ఉంటుంది, ఎదుగుతుంది, అన్ని వైపులకు వ్యాపిస్తుంది. హల్లెలూయా. ఎందుకని? నీటి కాలువలో ఎవరు నాటబడింది కాబట్టి. అద్భుతమైన కీర్తన. నువ్వు దీవించబడాలంటే ఖచ్చితంగా ఈ యొక్క 1వ కీర్తన ధ్యానిస్తూ ఉండాలి. దీవెనలు కావాలంటే, నీ జీవితం అభివృద్ధి, ఆశీర్వాదం, ఫలింపు చూడాలంటే నీటి కాలువల దగ్గర నాటబడిన చెట్టు వంటి వారు అయి ఉండాలి మీరు. అంటే ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ రాత్రింపగలు ధ్యానిస్తూ ఉండాలన్నమాట. అలా ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో సారం ఉంటుంది, జీవం ఉంటుంది, ఎదుగుతారు, అన్ని వైపులు వ్యాపిస్తూ ఉంటారు. ముఖ్యంగా పైకి ఎదుగుతారు. ఎదుగు బదుగులేదండి. ఎంతకాలం చూసినా 25 సంవత్సరాలు బట్టి క్రైస్తవులే, కానీ ఒక వచనంలో ఉన్న అర్థం మనకు సరిగ్గా తెలియదు. మన జీవితంలో ఎదుగు బదుగు అనిపించదు, వాక్యంలో బలం ఉండదు, వాక్యంలో లోతు ఉండదు, ఆత్మీయతలో లోతు ఉండదు. చిన్న సమస్య వచ్చిన లొంగిపోతాం. ఊరందరి చేత ప్రార్థన చేయండి అని అడుగుతుంటాం, మనం మాత్రం ప్రార్థన చేయం. అందరు సహాయం తీసుకుంటుంటాం, ఎందుకంటే ఆత్మలో బలహీనం కాబట్టి. అందరు సహాయం తీసుకోవడం తప్పని నేను అనట్లేదు ప్రియులారా, ప్రార్థన సహాయం తీసుకోవడం తప్పని నేను అనట్లేదు. కానీ గందరగోళం అనమాట. ఏమవుతుంది మీరు నమ్మరు. నా జీవితంలో జరిగిన సంఘటన రీసెంట్గా నా వారికి 2 నెలల క్రితం ఆపరేషన్ జరిగింది. సైనస్, నోస్లో సమ్ ప్రాబ్లమ్స్ రావటం వల్ల. మీరు నమ్మరు, కనీసం వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పలేదు, మేము మా అమ్మ వాళ్ళకి చెప్పలేదు. నా 2 పిల్లలు, నేను, నా భార్య, 4 వెళ్ళాం హాస్పిటల్కి. దగ్గరలో ఎవరంటే వచ్చారు. వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటే ఎవరు లేరు, ఎవరికి చెప్పలేదు. వింటున్నారా? దేవుని మహాకృపను బట్టి దేవుడు దూతలు మాకు పంపించాడు అనుకోండి. వెళ్ళాం, వచ్చేసాం. కానీ ఈరోజున మనకైతే ఏదైనా సమస్య వస్తే గందరగోళం చేస్తాం, అందరికీ సమస్యలకు భావిస్తాం. మన సమస్య ఊరందరికీ సమస్య. మనకు సమస్య వచ్చిందంటే ఊరంతా సమస్య. ప్రేయర్ గమనించాలి. నీ యుద్ధం నువ్వే చేయాలి, నీ పోరాటం నువ్వే చేయాలి, నీ అన్నం నువ్వే తినాలి, నీ ఆహారం నువ్వే తినాలి, నీ కడుపు నిండాలంటే నువ్వే తినాలా. నువ్వు తింటే పక్కోడికి నిండదు, పక్కోడు తింటే నీకు నిండదు. కాబట్టి నువ్వు పైకి ఎదగాలంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు. నీటి కాలువలు ఎవరు నాటబడి ఉండాలి, దేవునిలో నాటబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 4 విషయాలు చెప్పి నేను ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. చెట్టుని గురించి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఈ 1వ కీర్తన ఈరోజుతో ముగించేద్దాం. ఈ చెట్టులో మనం చూసినట్లయితే ప్రియులరా, నాటబడిన చెట్టు. హల్లెలూయా. నెంబర్ 1 ఏం చెట్టు అంటే నాటబడిన చెట్టు. ఇది పడి మొలిచిన చెట్టు కాదు. అట్లుగా పడి మొలుస్తుంటాయి కొన్ని చెట్లు. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి చెట్టు ఏంటంటే నాటబడిన చెట్టు. ఇది పడి మొలిచిన చెట్టు కాదు, నీటి కాలువ పక్కన దేవుడు నాటిన చెట్టు. దీనికి బలం ఉంది, దీని వేర్ల లోపలికి వ్యాపించాయి. దేవునికి స్తోత్రం కలుగున. పడి కూడా మొలుస్తాయి కొన్ని చెట్లు. ఆ చెట్టు గురించి చెప్పట్లేదు, దేవుడు నాటాడు. దేవుడు ఎక్కడంటే నీటి కాలువల పక్కన దేవుడు నాటిన చెట్టు. కాబట్టి దీనికి ఏముంటుంది? బలం ఉంటుంది, వేర్లని లోపలికి ఉంటాయి.
లోపలికి వ్యాపించుంటాయి. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను నాటినట్లయితే ఎలాగుంటుందో తెలుసా? బలంగా ఉంటావు. హల్లెలూయా. నీ వేలు లోపలికి వ్యాపించుంటాయి. కాబట్టి ఏ గాలి వచ్చినా, ఏ సుడిగాలి వచ్చినా, ఏ ఫెను తుఫాను వచ్చినా, ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినా కూడా నిన్ను కదల్చలేవు. బ్రదర్, నా జీవితం అర్థం కావట్లేదు బ్రదర్, నాకేం తెలియట్లేదు బ్రదర్, నా జీవితం అయోమయం బ్రదర్, ఈ గందరగోళం ఉండదు నీలోను. నువ్వు దేవుల్లో నాటబడినట్లయితే ఎన్ని సమస్యలు రాని, ఎన్ని చుట్టుముట్టని, నీ వేర్లు బలంగా ఉన్నాయి కాబట్టి నీ మానసిక స్థితి స్టేబుల్గా ఉంటుంది. గందరగోళం చెందవు. హల్లెలూయా. నాటబడిన చెట్టువా లేకపోతే పొట్టువా? నువ్వు గాలికి ఎగిరే పొట్టు ఏం చేస్తుంది? గాలి ఎటు తట్టిపోతుంటుంది, స్థిరం ఉండదు. కాబట్టి నెంబర్ 1 నాటబడిన చెట్టు. నెంబర్ 2 ఆకువాడని చెట్టు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకువాడని చెట్టు. పచ్చదనం కలిగినటువంటి ఆకులు దీనికి ఉన్నాయి. ఆకు వాడిపోవటం సహజం, కానీ ఇది దేవుడు నాటిన చెట్టు కాబట్టి ఆకును వాడనియ్యకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. బ్రదర్, నా జీవితం వాడిపోయింది బ్రదర్, నా జీవితం వాడిపోయింది బ్రదర్, నేను ఓడిపోయాను బ్రదర్. చాలామంది మాట్లాడే మాటలు ఇవి. నువ్వు దేవుని చేత నాటబడినట్లయితే, నాటబడిన చెట్టు అయితే పొట్టుగా కాకుండా నువ్వు వాడిపోవు. పచ్చదనం కలిగిన ఆకులు నీకు ఉంటాయి. పచ్చదనం అనగా గ్రీన్. హల్లెలూయా. గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే అర్థం ఏంటి? ముందుకు పోవటం అని అర్థం. సిగ్నల్ దగ్గర చూస్తుంటాం కదా మనం, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్, ఎస్ గో, వెళ్ళమని అర్థం అనమాట. కాబట్టి దేవుడు నాటినటువంటి జీవితాలు ముందుకు పోతూనే ఉంటాయి, ఆగిపోవు, సాగిపోతాయి. దేవుడు సాగిపోనిచ్చే దేవుడు, మనల్ని ముందుకు నడిపించే దేవుడు. ఆ ఎర్ర సముద్రం అడ్డు వచ్చినా కూడా ఆగిపోలేదు, సాగిపోయే ఇశ్రాయేలు ప్రజలు. కారణం దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు దేవుడు నాటిన చెట్టు అయితే ఆకును వాడిపోనీయుడు దేవుడు. ఆయన నిన్ను కాపాడతాడు. ఇక్కడ మనం 2 చెట్లు చూసాం, నాటబడిన చెట్టు, ఆకు వాడని చెట్టు. నెక్స్ట్ 3వ చెట్టు మనం చూసినట్లయితే ఫలమిచ్చే చెట్టు. ఏం చెట్టు అండి? ఫలమిచ్చే చెట్టు. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీతిమంతులు ఉంటారని చెప్పి దీని భావం. ఫలం లేని చెట్టు భూమికి బరువు. అంతే కదా, మనం కూడా ఉద్యోగం లేకుండా ఇంట్లో కూర్చుంటే ఎంత భారం పేరెంట్స్కి కదా. ఫలం లేని చెట్టు భూమికి బరువు, దానిని ఎవ్వరు కూడా అంగీకరించరు. ఫలములు లేని అంజూరపు చెట్టును ఆయన శపించాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఫలించండి, మరి ఎక్కువగా ఫలించండి, బహుగా ఫలించండి అనేసి ప్రభువు చెప్పాడు. యోహాను సువార్త 15:4 చూడండి. ఎంత అద్భుతమైనటువంటి మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు చూసారా? తీసుకుంటున్నారా? రిసీవ్ చేసుకుంటున్నారా? ఆదికాండం యోహాను సువార్త 15:4 మనం చదివినట్లయితే, నా యందు నిలిచిండుడి, మీ యందు నేనును నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తున్నాడు? ఫలించండి అంటున్నాడు దేవుడు. ఎక్కువగా ఫలించండి అంటున్నాడు, బహుగా ఫలించండి అంటున్నాడు. యోహాను సువార్త 15 చదువుకుని చాలా బాగుంటాయి మాటలు అక్కడ. ఫలించండి, ఎక్కువగా ఫలించండి, బహుగా ఫలించండి. ఒక చక్కటి మాటలు. ఫలించే చెట్టు, నాటబడిన చెట్టు, ఆకువాడని చెట్టు, ఫలించే చెట్టు. మీరే చెట్టు, ఏ రకమైన పొట్టు అర్థమైపోయింది ఇప్పటికే మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా ఇంకొక చెట్టుని చూసి ముగించేద్దాం మనం. సఫలతనిచ్చే చెట్టు 4వది. చెట్టు అంటే ఎవరు కాదు, చెట్టు కాదు, ఇక్కడ మనమే. అతడు చేయనిదంతా కూడా సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే అతడు చేయనిదంతా కూడా సఫలమగును. అదిగా నిర్గమ కీర్తన 1:3 చివరి వచనం, అతడు చేయనిదంతా కూడా సఫలమగును. అంటే విఫలం కావు అని అర్థం అనమాట. నీ జీవితంలో విఫలం కావు. విశ్వాసులు మరి చేయి తలపెట్టిన ప్రతి పనిని దేవుడు దీవిస్తాడు, దీవించేసాడు, ఆల్రెడీ రెట్టింపు చేస్తాడు. ఏది నిరుపయోగం కాదు, ఎందుకంటే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి. దేవుడు నడిచే మార్గం ఫలవంతమైన మార్గం, సఫలవంతమైనటువంటి మార్గం. దేవుడు ఎక్కడా విఫలం చెందలేదు.
ఆయన మరణం గుండా వెళ్ళాడు కానీ మరణించాడు, మరణాన్ని తిరిగి లేచాడు. హల్లెలూయా. ఒక విత్తనం భూమిలో నాటబడి తిరిగి మొలిచినట్లుగా ఆయన మరణం గుండా వెళ్ళి తిరిగి మొలిచి జీవంతో బయటకు వచ్చాడు, పునరుత్థానుడై బయటకు వచ్చాడు, ప్రపంచ చరిత్రనే మార్చాడు ఆయన. కాబట్టి సఫలతనిచ్చే చెట్టు అంటే మనం విఫలం, మన విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచో మనం చేసే ప్రతి తలపెట్టిన చేయతలసిన ప్రతి పనిని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. మెయిన్ అంటే రెట్టింపు చేస్తాడు. ఏది నిరుపయోగం కాదు, ఎందుకంటే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనముకు నడిపించును. కీర్తనలు 1:6 మనం చూసినట్లయితే నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తూ ఉంటుందంట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వినిచిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుడు నిన్ను నడిపించేటువంటి మార్గం సఫలవంతమైనటువంటి మార్గం. విఫలం ఎదురైన కానీ దాన్ని సఫలంగా మార్చేటువంటి దేవుడు. నిరుద్యోగ సమస్య నుంచి ఉద్యోగ సమస్యలకు, అప్పుల సమస్య నుంచి ఐశ్వర్యంలోనికి, నిందల్లో నుంచి నిందకు పరితిగా పూదండనిచ్చేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ రోజున మీ జీవితం గందరగోళంలో సమస్యలో ఉన్నట్లయితే, దేవుడు నడిపించే మార్గంలో నడిచినట్లయితే, దేవుని వాక్యపు లోతులకు నువ్వు నాటబడినట్లయితే నువ్వు ఫలించే చెట్టు వలె ఉంటావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నాటబడిన చెట్టు వలె ఉంటావు, ఆకువాడని చెట్టు వలె ఉంటావు, ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు, సఫలతనిచ్చే చెట్టు వలె ఉంటావు. అతడు చేయనిది అంతా సఫలమవుతుందంట, కొంత కాదు. బ్రదర్, కొన్ని విషయాలు బాగానే ఉంది కానీ కొన్ని విషయాలు బాగోలేదు. నో, అతడు చేయనిది అంతా కూడా సఫలమవుతుంది. పూర్ణ మనసుతో, ఏ మనసు అంటే పూర్ణ మనసుతో నువ్వు ఆరాధన చేయాలి. అసంపూర్ణంగా కాదు, అప్పుడప్పుడు కాదు, అనుకున్నప్పుడు కాదు, కుదిరినప్పుడు కాదు, అనుకూలత వచ్చినప్పుడు కాదు, కుదుర్చుకొని చేయాలి. హల్లెలూయా. బ్రదర్, ప్రతిరోజు 3:30కు లేవాలనుకుంటున్నాను కానీ ఒకరోజు లేస్తున్నాను, ఒకరోజు లేకపోతున్నాను. మరి ఇక్కడ ఏముంది? అతడు చేయని అంతా సఫలం. నీ జీవితంలో అంతా సఫలం అవ్వాలని ఆశ ఉంది కానీ అంతా సఫలం అవ్వాలని ఆశపడుతున్నావు, కానీ అప్పుడప్పుడు లేస్తున్నావు, అప్పుడప్పుడు మాత్రమే వస్తున్నావు, అప్పుడప్పుడు మాత్రమే చేస్తూ ఉన్నావు. నో, లైఫ్ టైం అచీవ్మెంట్ పెట్టుకోవాలి. లైఫ్ టైం, లైఫ్లో ఒక్కరోజు కూడా నేను మిస్ అవ్వను. 3:30 ప్రేయరు లైఫ్లో ఒక్కరోజు కూడా అదండి డిసైడ్మెంట్ అంటే. 10 రోజులు వస్తాను, 20 రోజులు వస్తాను, వారం రోజులు వస్తాను, 5 రోజులు, 10 రోజులు, ఇట్లాగని కాదు. చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. ఏది ఏమైనా సరే నా దేవునికి మొదటి స్థానం. ఖచ్చితంగా 3:30కు నా దేవుని సందికి ఇచ్చేస్తాను, నా దేవునితో గడిపేస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది డిసైడ్మెంట్ అంటే. డిసైడ్మెంట్ చేసుకోవాలి, నిలబడాలి. అప్పుడు అతను చేయనిదంతా కూడా సఫలమవుతుంది. ఎందుకంటే నువ్వు సఫలంగా నాటబడ్డావు కాబట్టి, నీ వేరు లోపలికి వెళ్తున్నాయి కాబట్టి, నీటి కాలువలు అనగా దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో, దేవుని యొక్క మరి ప్రసన్నతలో నువ్వు వర్ధిల్లుతూ ఉన్నావు కాబట్టి నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు సఫలత చెందుతావు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని అందరం బలపరిచి స్థిరపరిచి ఆ యొక్క వేర్లు లోపలికి నాటుకొని నీటి కాలువ నాటబడిన చెట్టు వలె ఎప్పటికీ పచ్చగా ఫలిస్తూ, పచ్చగా ఉండాలి. ఎండిపోకూడదు. సమస్య వస్తే ఎండిపోకూడదు, ఎండ వస్తే ఎండిపోకూడదు, శోధన వస్తే ఎండిపోకూడదు, బలహీనతలు వస్తే ఎండిపోకూడదు, ప్రతికూల పరిస్థితులతో ఎండిపోకూడదు. అత్త తిట్టిందను, భర్త కొట్టాడను, బాస్ ఏదో అన్నాడని చెప్పి ఎండిపోకూడదు. నువ్వు ఫలిస్తానే ఉండాలి, పచ్చగానే ఉండాలి, దేవుని కొరకు రోషంగా ఉండాలి, జీవించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సమస్యలు నిన్ను కృంగ చేయకూడదు. ఎంత ఎండ వచ్చినా కూడా చెట్టు పచ్చగా ఉందంటే అర్థం దాని వేర్లు లోపలికి ఉన్నాయి, దాని వేర్లు నీటిని గ్రహిస్తూ ఉన్నాయి, నీటిని తీసుకొస్తూ ఉన్నాయి. ఎంత ఎండనైనా తట్టుకునే సామర్థ్యాన్ని ఆ ఆకులకి వేర్లు సప్లై చేస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి నువ్వు వాక్యపు లోతుల్లోకి ఉన్నట్లయితే ఎటువంటి ఎండ వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి శోధన వచ్చినా నువ్వు పచ్చగా ఉంటావు. నువ్వు మాడిపోవు, వాడిపోవు, ఓడిపోవు. అది నీ వాక్యపు లోతుని బట్టే నీ యొక్క లైఫ్ అనేది డిసైడ్మెంట్ ఉంటుంది. నీ ఆనంద జీవితం అనేటువంటిది నీ వాక్యపు లోతుని బట్టి ఉంటుంది. కాబట్టి వాక్యపు లోతులకు నడిపించబడాలంటే ప్రతిరోజు ప్రభు సన్నిధిలో పాలు పంచుకోవాలి. అటువంటి భాగ్యం ఈ వాక్యం వారి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.